జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పైన రాష్ట్ర మంత్రులు నిన్నటి రోజున ఆయనపై మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని చూసి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే కేసీఆర్ గారు బయటకు వచ్చుడుతోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, మంత్రులు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అన్ని నిజాలు కాదా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ఖచ్చితంగా బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ నిన్నటి రోజున మంత్రులు కేసీఆర్ గారిపై మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు, చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు అవక్కు చెవక్కులు మాట్లాడడం పద్ధతి కాదని ఈ రాష్ట్ర మంత్రులను మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారు. కానీ ప్రజల ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతోని మాకు మొన్న స్థానిక ఎలక్షన్లో ఎన్నో విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని చూసి మీరు కాంగ్రెస్ మినిస్టర్లు కేసీఆర్ గారి పైన బదనాం చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. మీరు ఆయన పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఏ మంత్రులకు లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ రాష్ట్ర మంత్రులకు తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కటి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి నిలిచిన వ్యక్తి మహానాయకుడు అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. మీరు కొంతమంది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొలేదు. మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ గన్ ఎత్తిపెట్టిన మహానాయకుడు అంటే మీ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మ రథం పడతారని మరోసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మంత్రులు ఏం మాట్లాడినా వెంటనే వెనక్కి తీసుకొని మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారి అభిమానులుగా మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాం. లేకపోతే మీరు
ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అలాగే ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిని మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఊరుకోరని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మరోసారి ఈ కాంగ్రెస్ మంత్రులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.